ఏమండి, ఎవరైనా ఉన్నారా అండి? మేడం వచ్చారా? నమస్తే మేడం. నమస్తే. ఎవరు బాబు మీరు? ఏం కావాలి? ఆపద హస్తం అనాథాశ్రమం నుంచి వచ్చామండి. మా ఆశ్రమంలో 200కు పైగా అనాథ పిల్లలు ఉన్నారండి. ఓ, చందా కోసం వచ్చారా? అంతే కదా, ఆగండి, డబ్బు తీసుకొస్తాను. మీకు మంచినీళ్ళు కావాలా? చూస్తుంటే మీరు మహా మంచి మనిషిలా ఉన్నారు మేడం. మంచినీళ్ళు చందా మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు మేడం. ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పాత బట్టలు, పుస్తకాలు, బొమ్మలు లాంటివి ఉంటే మాకు ఇవ్వండి మేడం. ఒక్క నిమిషం. అమ్మా పూర్ణి, పూర్ణి, పూర్ణి. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? పాపం అనాథాశ్రమం నుంచి వచ్చారట. నీ చిన్నప్పటి బట్టలు, బొమ్మలు ఏమైనా ఉంటే తీసుకొనిరా. బట్టలు ఎక్కడున్నాయి? బొమ్మలున్నాయి కానీ అవి నా చిన్ననాటి జ్ఞాపకాలు కదమ్మా. ఆర్తిగా సహాయం కోసం ఎదురు చూసే అనాథ పిల్లల కంటే జ్ఞాపకాలు గొప్పవేం కాదు కదా. సరే అమ్మా. ఆ ట్రాలీ ఇక్కడికి తీసుకురండి. నేను మీకు బియ్యం బస్తాలు కూడా ఇస్తాను. నిజంగా మీరు దయామూర్తేనమ్మా. అలా మాట్లాడకండి. అనాథ పిల్లలకు చేసే సాయం పుణ్యం లాంటిది. అది మీ పొగడ్తల వల్ల కరిగిపోకూడదు. మీరు తీసుకురండి. సరే అమ్మా. మన ప్లాన్ పద పద పద. ఇదేంటన్నా? మనకు కావాల్సిన బొమ్మలు ఏదేంట్రా? అవునన్నా. నెమ్మదిగా కింద పెట్టు. తీసుకువెళ్ళండి బాబు. ఇంకేం లేవా మేడం? ఏంటి ఇన్ని ఇస్తున్నా ఇంకా చాలవా? అబేబే, మా ఉద్దేశం మా ఆశకు అంతులేదని కాదండి.